కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్ట చెల్లి మ్యాథ్స్ వస్తాను చెల్లి ఇండియా పాకిస్తాన్ మ్యాథ్స్ వస్తాను చెల్లి నాకు ఈ చెల్లి ఏ చెల్లి అమ్మ వస్తాను ఈ చెల్లి ఈ చెల్లి ఈ చెల్లి మ్యాథ్స్ వస్తాను చెల్లి తెలిసి ఇండియా మ్యాథ్స్ చెల్లి చూడలేదే చూడలేదు అక్క ఉంటుంది కొరకు నాకు అక్క తల్లి ఏం చేస్తానమ్మా చిటి తల్లి పోటాడి పక్కకు మా బంగారు తల్లి సీరియల్ పిచ్చి బాగా పట్టిందే పట్టింది ఇట్లా నీకు కూడా సీరియల్ పిచ్చి పట్టిందే మా ఆవిడ చాలా సీరియస్ గా ఉంది సార్ మా ఆవిడ సీరియల్ చాలా సీరియస్ గా ఉంది మా ఆవిడ ఏం చేస్తున్నావు నేను వచ్చింది మా ఇంటికి నా ఇంటకు సీరియల్ బాగా వినపడుతున్నాయంటే ఇది మా ఇంటే మా ఆవిడ చాలా సీరియస్ గా ఉంది సిరి చాలా సీరియస్ గా ఉన్నావు ఏముంది ఏంటండి ఏంటి మా అక్క చనిపోయిందండి అవునా స్పీడ్ అవ్వలేదు వాళ్ళకి ఖచ్చితంగా స్పీడ్ అవ్వలేదు అవునా అంత సీరియస్ గా ఉన్నావే దేనికి మా అక్క చనిపోయిందండి అవునా ఇంటికి వచ్చినా వచ్చి ఆవిటానని చెప్పి ఈ సీరియల్ వాళ్ళు కొట్టారు ఆ సీరియల్లో ఆమె ఆ చీర కట్టింది ఈమె ఆ చీర కట్టిందని ఒక్కటే పైన చెప్తాను ఈ దెబ్బతో వాళ్ళక్క సచినేది స్పీడ్ అవ్వలేదు కానీ ఆవిడ మాత్రం చాలా సీరియస్ గా ఉంది మా అక్క సీరియల్ ఉండే అక్క అండి మా సొంత అక్క రాదు సీరియల్ ఉండే ఉంటారా ఏదో మీ ఎంత సచిపోయిందా పిల్లలు పోతానైతే ఏమో సరే అందరూ బాగున్నారా మీరు బాగున్నారా బాగున్నామమ్మా మీరందరూ ఏంది ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు మా డాడీ మా మమ్మీ ఎప్పుడు ప్రార్థనలోనే మునిగుంటారు చాలా సంతోషం అమ్మా చాలా సంతోషము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉంటారన్నమాట మంచిది చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటే మీ కుటుంబం చూస్తుంటే చాలా సంతోషం అవుతుంది మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తా అన్నారు మరి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం మోకాళ్ళండి అందరూ దేవాన్ని స్తోత్రాలు తండ్రి కిరణ్ సార్ గారి గృహాన్ని దర్శించే భాగ్యం ఇచ్చినారు మరి ఆయన దీవించండి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన సతీమణిని కుమార్తెని కుమారుని దీవించండి బిడ్డలు దీవించండి కుటుంబంలో సంతోషంగా సమానం దయచేయండి ఎప్పుడు ప్రార్థించే కుటుంబంగా ఉండులాగా సహాయం దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ అందరికీ వందనాలమ్మా మంచిది అలాగే ప్రార్థన చేసుకుంటా ఉండండి
వీళ్ళ వేషాలు వీళ్ళ కథలు ఇలా ఆస్కారం మహానటి మాట సరే పొద్దున 10 6 గంటలకు నేను చర్చిలో ఆరాధన జరుగుతుంది. శ్రీలమైత్రి ఆరాధన. నేను పెట్టి వేస్తాను. చదువుకో. అవునా? నాకు లేపాలి కదా. నువ్వు నాకు ఇంట్లో పనులు చూడకుండా నువ్వు ఆ మందిరం ఈ మందిరం పోతాంటే నా పనులు ఎవరు చూస్తారు? నా పనులు చూడాలి కదా. నా పనులు అయిపోయిన తర్వాత నువ్వు ఎవరికైనా పోవాలి. సరే అండి. ఇది కాఫీ తీసుకురా. పనులు వస్తుంది. సరే సరే. మా బంగారు తల్లి బాగా చదువుకొని ప్రయోజనం రాలేదు అనుకుంటే ఫెయిల్ అయిపోయినావా? అయ్యో ఆ మాట అనకమ్మా. ఆ మాట అనద్దు అనద్దు. ఆ మాట అనద్దు. భయం లేదా? చిన్నప్పటి నుంచి నిన్ను చూసి చూసి నన్ను చూసి నేర్చుకున్నావా నువ్వు? అవును డాడీ, నిజమే డాడీ. నిన్ను చూసినానే డాడీ. అయ్యో అయ్యో ప్రభువా, నా పిల్లలు ఎందుకు ఇలా అయినారు? నా కుమార్తె ఫెయిల్ అయిపోయింది. ఎగ్జామ్ లో మంచిగా మార్కులు తెచ్చుకుంటారంటే ఆ ఫెయిల్ అయిపోయింది. నా కొడుకు నాలాగే తాగుడుకు వాడు కూడా బానిస అయిపోయినాడు. అయ్యో ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా? నా పిల్లలు ఇలా అయిపోయినారు ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. నా పట్ల కృప చూపు ప్రభువా. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. అమ్మా నాన్న చెల్లి పాశ్రమం వస్తుంది. పాశ్రమ హల్లెలూయా
వందనాలయ్యా. కిరణ్ సార్ బాగున్నారా? వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఎప్పుడు వచ్చినా ఏందబ్బా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తా ఉన్నారు, ఎప్పుడు ఆ పాటే పడతా ఉన్నారే హల్లెలూయా స్తుతి మన మాటలు. ఆ పాట అంటే మా అమ్మ పాడితే ఈ ఈ ఈ చివరి నుంచి ఆ చివరకు వినిపిస్తుంది అమ్మగారు. మీ కుటుంబం కోసం నేను ప్రార్థన చేసింటే దేవుడు మిమ్మల్ని అందరినీ చూపించినాడు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ నాకు దర్శనం ద్వారా చూపించినాడు. మీరు ఒక్కొక్కరు ఎలా ఉన్నారో ఊరిక ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కానీ మీలో మార్పు అనేది లేదు. మీలో ఉన్న సమస్యలను, మీకున్న బలహీనతలన్నీ దేవుడు నాకు చూపించినాడు. మీ నాన్న మరి తాగుతున్నాడు, మీరు సినిమా చూస్తున్నారు, మరి సీరియల్ చూస్తా ఉన్నారు, మరి పేలైపోయిన మీ జీవితాలు అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, మరి సంతోషంగా ఉన్నట్టు నటిస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేయమని నన్ను పంపించినాడు. మీ పాపం విడిచిపెట్టి పశ్చాత్తపడండి, మారు మనసు పొందుకోండి. వేషధారణ జీవితము మరి పనికిరాదు. వేషధారణ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. యథార్థంగా జీవించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరితో మోగాలించినైతే ప్రార్థన చేస్తాము. దేవాన్ని స్తోత్రాలు తండ్రి. కిరణ్ సార్ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి, ఆయన వాళ్ళ బలహీనతను తొలగించండి ప్రభా. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. మరి కుటుంబ సభ్యులందరూ ప్రభా యథార్థంగా నీతిగా జీవించడానికి సహాయం దయచేయండి. వారి మార్మల్సం దయచేయండి. వారిలో ఉన్న బలహీనతలని మీ నామంలో దూరపరచండి. పరిశుద్ధమైన కుటుంబంగా మీ నామం మహిమపరిచే కుటుంబంగా ఉండడానికి సహాయం దయచేయమని, వేషధారణ లేకుండా ప్రభా ఇందులో తండ్రి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మార్మల్సం కలిగి మరి నేను తగిన ఫలాలు ఫలించడానికి మీ కృప అనుగ్రహించండి. మీ రక్షణ కుటుంబానికి అనుగ్రహించి ఇందులో పరిశుద్ధంగా జీవించడానికి మీ కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను కూడా తప్పు చేశాను. నేను తాను ఇంటిని సరిగ్గా చూసుకోలేక, మిమ్మల్ని చూసుకోలేక నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి, మీరు నన్ను క్షమించండి. ఏమంటే నన్ను కూడా క్షమించండి, నన్ను కూడా క్షమించండి. పిల్లలు నేను కూడా సరిగా చూసుకోలేకపోయాను. వారి చదువుల విషయంలో క్షమించండి. సరే, ఇప్పటి నుంచి అయితే మనము దేవుడు కూడా అన్ని మానేసి దేవుడిలో మనం ఎదుగుదాం. మరి ప్రార్థన పోదాం. మనము వారి కార్యక్రమాలను కూడా మనం పోదాం. వారి కార్యక్రమాలు ఎక్కడ కుంటుపడకుండా ప్రతి స్త్రీల వయసులకి అన్నిటికీ బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకు అన్నిటికీ మనము వారి కార్యక్రమాలకు ఎక్కడ తప్పిపోకుండా మనము అందరం పోయి కలిసి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం మనం అందరము దేవుడి ప్రార్థన అందరూ క్లాస్ పెట్టేటమ్మా.